హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిసి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు టాప్ 5 స్మాల్ క్యాప్ స్టాక్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ 5 స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 స్టాక్స్లో నుంచి అనమాట. సో ఆ స్మాల్ 5 క్యాప్ స్టాక్స్ కూడా మనకి మంచి లెవెల్స్లో ఇంకా కూడా దొరుకుతున్నాయి అనమాట. ఏ లెవెల్స్ దగ్గర మనం బై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా, ఒక టాప్ 5 స్మాల్ క్యాప్ స్టాక్స్ చెప్తాను. ఎవరైతే స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ స్టాక్స్ ని మీరు మీ అనాలిసిస్ అనేది చేసి అప్పుడు మాత్రమే అనేది ఇన్వెస్ట్ అనేది చేయండి. సో ఈ 5 స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 స్టాక్స్లోని 5 స్టాక్స్ అనమాట. సో వాటి యొక్క లెవెల్స్ ఏంటో, ఏ రేంజెస్లో మనకి ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాయి, మనం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇప్పుడు చూద్దాము. సో ఫ్రెండ్స్, ఆ టాప్ 5 స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి అవంతి ఫీడ్స్ ఫ్రెండ్స్. అవంతి ఫీడ్స్ అనేది మనకి మంచి స్మాల్ క్యాప్ స్టాక్ అనమాట. మంచి లెవెల్స్ అంటే చాలా కింద పడిపోతుంది, ఆ తర్వాత మంచి లెవెల్స్కి వెళ్ళి మంచి ప్రాఫిట్స్ అనేవి ఇస్తుంది అనమాట. మనం ఈవెన్ టాప్ మ్యాక్స్ చార్ట్ చూసినట్టయితే కనుక ఒక్కసారిగా పైకి వెళ్తుంది, మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది, ఆ తర్వాత మళ్ళీ కూడా కింద పడిపోతుంది. సో ఎవరైతే స్వింగ్ ట్రేడింగ్ చేద్దాము, పొజిషనల్ ట్రేడింగ్ ఒక 5 మంత్స్ 6 మంత్స్ అది చేద్దాం అనుకుంటున్నారో ఇలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే ఈ స్టాక్ని అరౌండ్ 300-350 లెవెల్ దగ్గర కనుక మనం బై చేసినట్టయితే మళ్ళీ అది 600-700-800 లెవెల్కి వెళ్ళిన తర్వాత సెల్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ స్టాక్ అనేది ఇలా మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. సో రీసెంట్గా కూడా మనకి మార్కెట్ క్రాష్ అయిన ముందు ఇది అప్రాక్సిమేట్లీ 770 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యేది ఫ్రెండ్స్. అక్కడి నుంచి కూడా కింద పడి అరౌండ్ 250 రూపీస్ దగ్గరకు వచ్చింది. అక్కడి నుంచి కూడా మళ్ళీ పైకి వెళ్ళి ఇప్పుడు 500 రూపీస్ అరౌండ్ ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఈ స్టాక్ మనం ఏ రేంజ్లో బై చేయాలి అంటే అప్రాక్సిమేట్లీ 560 బిలో వచ్చినట్టయితే ఈ స్టాక్లో కొంత ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. మనకి నెక్స్ట్ విత్ ఇన్ 1-2 మంత్స్లో మనకి ఈ స్టాక్ అనేది 500-600-700 రూపీస్ కూడా వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఈ అవంతి ఫీడ్స్ కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్లో మంచి రిటర్న్స్ ఇచ్చే స్టాక్ అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి కజరియా సిరామిక్స్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది కూడా మంచి స్టాక్, అంతేకాకుండా ఇప్పుడు మనకి మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. ఇంకా కూడా ఈ స్టాక్ మనకి 50 వీక్ హై చూడండి ఫ్రెండ్స్, అరౌండ్ 605 రూపీస్ దగ్గర ఉందన్నమాట. సో ఇప్పుడు మనకి ఇది మార్కెట్ క్రాష్లో ఇది అరౌండ్ 600 రూపీస్ దగ్గర నుంచి కింద పడుకుంటూ వచ్చి అప్రాక్సిమేట్లీ 300 రూపీస్కి వచ్చింది అనమాట. 295 రూపీస్ అరౌండ్ వచ్చింది. ఆ తర్వాత కూడా మళ్ళీ మార్కెట్ రికవర్ అవ్వడంతో నెమ్మదిగా రికవర్ అవుతుంది. నేను ఈ స్టాక్ని అప్రాక్సిమేట్లీ 330 రూపీస్ నుంచి కూడా నా పోర్ట్ఫోలియో అనేది కొంత అనేది యాడ్ అనేది చేస్తాను అనమాట. సో ఈ స్టాక్ మనకి ఎప్పుడు బై చేయాలంటే 380 రూపీస్ కనుక వచ్చినట్టయితే అప్పుడు మాత్రమే బై చేయండి, లేదా 400 బిలో కొంత వచ్చినట్టయితే అప్పుడు ఇన్వెస్ట్ అనేది చేయండి. ఈ రోజు కూడా ఇది అరౌండ్ 3.44% అనేది పెరిగిందనమాట. సో రీసెంట్గా ఇది బాగా ఇంక్రీజ్ అవుతుంది, కింద పడి మళ్ళీ పైకి లేసి మళ్ళీ అలా వెళ్తుంది అనమాట. సో ఈ స్టాక్ని మనం 400 బిలో 380 రూపీస్ 390 రూపీస్ దగ్గర బై చేసినట్టయితే మళ్ళీ ఇది మనకి గ్రో అయినట్టయితే మళ్ళీ 600 రూపీస్ అరౌండ్ మనకి ఇంకా కూడా 40-45% అనేది రిటర్న్స్ ఇస్తుంది. అంతే కాకుండా కజరియా సిరామిక్స్ అందరూ కూడా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంట్లో టైల్స్ ఉంటాయి కదా, ఆ టైల్స్ అన్ని కూడా మాక్సిమం వీళ్ళ కంపెనీవే ఉంటాయి అనమాట. సో ఈ స్టాక్ కూడా మనకి స్మాల్ క్యాప్ స్టాక్స్లో కొంత హై వాల్యుయేషన్స్లో తక్కువ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అనమాట. సో మళ్ళీ మనకి మంచి రిటర్న్స్ కొంచెం మార్కెట్ కొంత బాగున్నట్టయితే వీళ్ళ మార్కెట్, సో వీళ్ళ సేల్స్ అనేవి కొంచెం బాగున్నట్టయితే ఈ స్టాక్ మళ్ళీ కూడా మనకి 500-600 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో మంచి రిటర్న్స్ అనేవి ఇస్తుంది. ఇంకా 200 రూపీస్ బిలో ట్రేడ్ అవుతుంది అనమాట మనకి. సో ఇది సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే థర్డ్ స్టాక్ చూద్దాం. థర్డ్ స్టాక్ వచ్చేసరికి విఐపి ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. ఈ విఐపి ఇండస్ట్రీస్ మనకి ప్రస్తుతానికి చాలా లో వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. మార్కెట్ పడక ముందు అరౌండ్ ఇది 50 వీక్ హై చూసినట్టయితే 519 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ మనకి ఇంకా కూడా 269 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఇది మనకి 50 వీక్ లో చూస్తున్నట్టయితే మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఇది అరౌండ్ 187-188 రూపీస్ దగ్గర ట్రేడ్ అయింది. నేను ప్రీవియస్గా వీడియోస్లో కూడా చెప్పాను అనమాట. ఇది అరౌండ్ 210 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు చెప్పాను. అప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటే అప్రాక్సిమేట్లీ ఒక 15-20% అనేది ప్రాఫిట్ అనేది వచ్చి ఉంటుంది మీకు. సో ఈ స్టాక్ మనకి ఇంకా కూడా మంచి వాల్యుయేషన్స్లో దొరుకుతుంది. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, ఒక 3 to 5 years ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఈ స్టాక్లో ఇంకా కూడా మీరు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. ప్రజెంట్ లెవెల్స్ కూడా బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. సో రీసెంట్గా మనం చూసినట్టయితే లాస్ట్ 1 మంత్ చార్ట్ ఇంకా కూడా ఇది కన్సోలిడేషన్ కింద పడుతుంది అనమాట. ఎందుకంటే బయట వీళ్ళ యొక్క సేల్స్ అనేవి బాగాలేదు కదా, వీళ్ళు ఏదైతే లగేజెస్ అవన్నీ చేస్తున్నారో, స్కూల్స్ అన్ని ఓపెన్ అవ్వలేదు, ట్రావెలింగ్ కూడా లేదు కాబట్టి ఈ స్టాక్ ఇంకా కూడా మనకి కొంత తక్కువ వాల్యుయేషన్స్లో ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర కూడా తీసుకోవచ్చు, లేదు ఇంకొంత ఆగుతాం అనుకుంటే కనుక 250 బిలో వచ్చిన తర్వాత కూడా మనం తీసుకోవచ్చు అనమాట. మన పోర్ట్ఫోలియోలో యాడ్ అనేది చేసుకోవచ్చు. సో ఇది మన థర్డ్ స్మాల్ క్యాప్ స్టాక్ అనమాట. అలాగే ఫోర్త్ స్టాక్ చూద్దాం ఫ్రెండ్స్. ఫోర్త్ స్మాల్ క్యాప్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 స్టాక్స్లో ఫోర్త్ స్టాక్ వచ్చేసరికి
జెస్జెల్ ఫ్రెండ్స్, జెస్జెల్ కూడా మనకి మంచి స్టాక్. ఎప్పుడు కూడా మనకి ఎవరైతే ఇంటర్డే ట్రేడింగ్ చేస్తుంటారో మంచి రిటర్న్స్ ఇస్తుంది. అలాగే కొంత పొజిషనల్ ట్రేడింగ్ చేస్తుంటారు, డెలివరీ ట్రేడింగ్ చేస్తుంటారు కదా, 1 డే తీసుకొని 2 days హోల్డ్ చేసి 3rd day సెల్ చేయడం, ఆ విధంగా చేస్తున్నప్పుడు కూడా జెస్జెల్ అనేది మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. ఒక 4 to 5% అనేది బాగా ఇస్తుంటుంది. మన లాస్ట్ 6 months చార్ట్ చూసినట్టయితే మార్కెట్ క్రాష్ అవ్వకముందు ఇది అరౌండ్ 758 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్, అంటే అరౌండ్ 750 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ ఇంకా కూడా మనకి 400 రూపీస్ అంటే 350 రూపీస్ బిలో ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 45% డౌన్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది మార్కెట్ క్రాష్ అయినప్పుడు అరౌండ్ 50 వీక్ లో చూసినట్టయితే 250 రూపీస్ కూడా వెళ్ళింది ఫ్రెండ్స్. అక్కడ నుంచి కూడా రికవరీ అయ్యి అరౌండ్ 150 పాయింట్స్ అనేది పైకి పెరిగింది. సో ఈ స్టాక్ కూడా మనం కొంత క్వాంటిటీ అనేది యాడ్ అనేది చేసుకోండి. ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ కాదు, 400 లెవెల్ రౌండ్ నెంబర్ లెవెల్ దగ్గర ఉంది. సో రౌండ్ నెంబర్ దగ్గర ఉంది కాబట్టి ఇది పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ కింద పడుతున్నట్టయితే కనుక మనం 380 రూపీస్ 390 రూపీస్ దగ్గర ఈ స్టాక్ అనేది యాడ్ అనేది చేసుకున్నట్టయితే ఎవరైతే ఒక 2 to 3 years అనేది హోల్డ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి మళ్ళీ కూడా 750 780 రూపీస్ అనేది వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ జెస్డెల్ కూడా మనకి స్వింగ్ ట్రేడింగ్ కూడా పనికి వస్తుంది. అలాగే ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా దీన్ని అనేది పిక్ అనేది చేసుకోవచ్చు. మార్కెట్ మూవ్మెంట్ బాగున్నట్టయితే పాజిటివ్గా ఉన్నట్టయితే ఈ స్టాక్ కూడా మనకి పాజిటివ్ రిటర్న్స్ ఇస్తుంది. మార్కెట్ కనుక ఫ్లాట్గా ఓపెన్ అయ్యి కింద పడుతున్నట్టయితే ఈ స్టాక్ కూడా కింద పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో బట్ మనం లాస్ట్ 1 month చార్ట్ చూసుకున్నట్టయితే రీసెంట్గా ఇది బాగా ఇంక్రీజ్ అనమాట. సేమ్ 380 లెవెల్స్ దగ్గర చాలా టైం కన్సల్టేట్ అయ్యి అక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు 400 లెవెల్ దగ్గర ట్రేడ్ అయింది. సో మళ్ళీ కూడా ఈ 380 385 లెవెల్ కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా మనం దీంట్లో అనేది ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో మన 4th స్మాల్ క్యాప్ స్టాక్ వచ్చేసరికి నిఫ్టీ 50 స్మాల్ క్యాప్ స్టాక్స్లో వచ్చేసరికి జెస్టైల్ ఫ్రెండ్స్. అలాగే 5th అండ్ లాస్ట్ స్టాక్ చూసుకునే రకంగా సియంట్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఇది మనకి రీసెంట్గా బాగా హైక్ ఇచ్చిన స్టాక్ అనమాట. మనం లాస్ట్ 2 days బ్యాక్ మేము ఇంటర్డే ట్రేడింగ్ కూడా వాట్సాప్ ప్రీమియం గ్రూప్లో చేసాం. అరౌండ్ 1 డేలోనే 14% అనేది పైకి వెళ్ళింది. అరౌండ్ 325 330 దగ్గర నుంచి బాగా ఇంక్రీజ్ అయింది. మీరు చూసుకుంటే కనుక ఒక్క డేలోనే అరౌండ్ 370 లెవెల్ దగ్గర నుంచి 420 430 కూడా వెళ్ళింది అనమాట. మళ్ళీ కింద పడిపోయింది ఆ రోజే సేమ్ డేనే. సో ఈ స్టాక్ కూడా కంటిన్యూస్గా మనకి మంచి రిటర్న్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్ 1 month చూడండి కంటిన్యూస్గా పైకి వెళ్తుంది అనమాట. సో ఇలాంటి స్టాక్స్ చూస్ చేసుకుంటే మనకు వెంటనే రిటర్న్స్ అనేవి వస్తుంటాయి అనమాట. బట్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ కొంత కింద పడుతుంది. సో ఎప్పుడైనా సరే ఇలా చూడండి లాస్ట్ ఈ డేలో కొంచెం కన్సల్టేట్ అయ్యి ఈ 400 లెవెల్ని కొంచెం రెస్పెక్ట్ ఇస్తుంది అనమాట. ఒక్కసారి చూడండి ఒక 400 లెవెల్ దగ్గర ఉండి కొంచెం పైకి వెళ్తున్నట్టయితే ప్రెసెంట్ ప్రైస్ దగ్గర కూడా మీరు బై అనేది చేయొచ్చు. ఎందుకంటే 50 వీక్ హై చూసుకున్నట్టయితే ఇది అరౌండ్ 515 రూపీస్ దగ్గర కూడా వెళ్ళింది. సో ఈ స్టాక్ 380 370 రూపీస్ కనుక వచ్చినట్టయితే కనుక మనం బై అనేది చేయొచ్చు. లేదు ఇది ఇంకా 400 లెవెల్ని రెస్పెక్ట్ ఇచ్చి కొంచెం పైకే ట్రేడ్ అవుతున్నట్టయితే ఒక 2-3 days కనుక ఈ లెవెల్ దగ్గర సస్టైన్ అయితే కనుక ఈ స్టాక్ అనేది ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. నెక్స్ట్ టార్గెట్ మనం 430 440 పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళు 500 520 530 కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మన 5th స్టాక్ ఫ్రెండ్స్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో. సో టోటల్గా 5 స్టాక్స్ అనేది డిస్కస్ చేసాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి అవంతి ఫీడ్స్, సెకండ్ స్టాక్ వచ్చేసరికి కజరియా సిరామిక్స్ లిమిటెడ్, థర్డ్ స్టాక్ వచ్చేసరికి విఐపి ఇండస్ట్రీస్ లిమిటెడ్, 4th స్టాక్ వచ్చేసరికి జెస్డెల్ లిమిటెడ్, 5th స్టాక్ వచ్చేసరికి సియంట్ లిమిటెడ్ ఫ్రెండ్స్. సో ఈ 5 స్టాక్స్ కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్ అనమాట. మంచి స్మాల్ క్యాప్ స్టాక్స్, మంచి రిటర్న్స్ ఇస్తున్న స్టాక్స్. అలాగే కొంత మంచి లెవెల్స్ దగ్గర ఉన్నాయి, ఇంకా కూడా 50 వీక్ హై లెవెల్స్ దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే మనం చూసినట్టయితే కనుక అప్రాక్సిమేట్ టాప్ స్టాక్స్ అన్ని నిఫ్టీ 50 స్టాక్స్ అన్ని కూడా హై లెవెల్స్ టచ్ చేస్తున్నాయి. అలాగే ఫార్మా స్టాక్స్ కూడా హై లెవెల్స్ టచ్ చేస్తాయి. ఇంకా కొన్ని సెక్టార్ స్టాక్స్ అన్ని కూడా హై లెవెల్స్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైస్ దాటేసి కూడా పైకి ట్రేడ్ అవుతున్నాయి. బట్ మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి స్టాక్స్లో ఏదైతే ఇంకా కూడా మనకి 30 to 40 50% అనేవి లో వాల్యుయేషన్స్లో ఉన్నాయి అలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో మంచి రిటర్న్స్ అనేవి ఉంటాయి అనమాట మనకి విత్ ఇన్ నెక్స్ట్ 2 to 3 months కనుక మార్కెట్ బయట వ్యాక్సిన్ వచ్చి మార్కెట్ మళ్ళీ 12,500 లెవెల్కి వెళ్ళినట్టయితే కనుక మనకి ఈ స్టాక్స్ అన్ని కూడా మనకి 40 to 50% రిటర్న్స్ అనేవి ఈజీగా ఇస్తాయి ఫ్రెండ్స్. మీరు చూసారు కదా నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 స్టాక్స్లో టాప్ 5 స్టాక్స్ అనమాట. ఈ స్టాక్స్ అన్ని కూడా మంచి లెవెల్స్ దగ్గర ఇంకా ట్రేడ్ అవుతున్నాయి. కొంత కన్సోలిడేట్ అయ్యి కొంచెం కింద పడిన తర్వాత ఈ స్టాక్స్ అనేది ఇన్వెస్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మనకి అరౌండ్ ఎవరైతే 1 to 2 years హోల్డ్ చేద్దాం లేదా 3 years 5 years హోల్డ్ చేద్దాం అనుకున్నారో వాళ్ళకి మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.